నా పేరు నిహారిక. తెలుగు న్యూస్ 369 ఛానల్కి స్వాగతం. టుడే న్యూస్ అప్డేట్స్. పవన్ అన్నకు అభినందనలు తెలుపుతున్న లోకేష్. ఏపీ చిత్తూరు జిల్లా రైతుల కష్టాలకు చెక్ పెట్టినందుకు కుంకి ఏనుగులను తీసుకురావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. యువగల పాదయాత్రలో ఏనుగుల విధ్వంసానికి నష్టపోయామని రైతన్నలు వాపోయారు. రైతుల కోసం పవన్ అన్న ప్రత్యేకంగా చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకి ఏనుగులను ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటకకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆదాయం చంద్రబాబు ముఠా జేబుల్లోకి పోతుంది. చంద్రబాబు పాలనలో అభివృద్ధి సంక్షేమం ఊసే లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏడాది పాలనలో పెట్టుబడి తగ్గింది, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఆదాయం రాష్ట్ర ఖజానాలోకి రావడం లేదు. చంద్రబాబు ఆయన ముఠా జేబుల్లోకి పోతుంది. మా 5 ఏళ్ల పాలనలో 3,32,671 కోట్ల అప్పు చేస్తే సిబిఎన్ 12 నెలల్లోనే 1,37,564 కోట్ల అప్పు చేసింది అని పేర్కొన్నారు.